జనరల్గా కమెడియన్స్లో ఎక్కువ మంది డైరెక్టర్ చెప్పిన క్యారెక్టర్ని వాళ్ళు ఓన్ చేసుకొని సెట్స్లో వాళ్ళ ఇంప్రవైజేషన్ కూడా కొంచెం ఇస్తుంటారు కదా, అలా నువ్వు చేసినవి ఏమైనా ఉన్నాయా? సార్ ప్రతిదీ అంటే డైరెక్టర్ గారు కథ కనుక్కుని దీనికి ఇది బాగుంటాడు అన్నప్పుడు పిలిపిస్తారు కదా సార్. చెప్పినప్పుడు నేను ఇది 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 ఇక్కడ చేయొచ్చు ఇక్కడ చేయొచ్చు అంటే మ్యాక్సిమం ఓకే రైట్ కొన్ని అక్కడ అది వద్దులే అంటే అది మానేస్తాను సార్. అల్టిమేట్గా డైరెక్టర్ గారికి అలా అని చెప్పి ప్రతిదీ లెఫ్ట్ సైడ్ ట్రీట్మెంట్లో రాయాలంటే కష్టం సార్. కొన్ని ఇటు చేసుకుంటాడనే కదండి మమ్మల్ని కూడా పెట్టుకుంటారు. కొంత మేము కూడా హోంవర్క్ చేయాలండి. చెప్పింది చేసి ఇప్పుడు హరీష్ శంకర్ గారి సినిమా ఉందంటే యాజ్ ఇట్ ఈజ్ ఫాలో అయితే సరిపోద్ది. అనిల్ రావిపూడి గారు అంటారు. కొంతమంది ఇంకోటి చేయండి ఇంకోలా చేయండి అంటారు. చేసి చూపించడం ఇది బెటర్ అంటారు. డైరెక్టర్ని బట్టి ఉంటుంది సార్. కొంతమంది చేసి చూపిస్తారు. ఇప్పుడు మన హరీష్ గారు కానీ అనిల్ రావిపూడి గారు కానీ అదొక స్కూలు. కొన్ని మనం 3-4 రకాలు చేయమని అడిగే డైరెక్టర్లు ఒక టైప్. సో అలా నెంబర్ ఆఫ్ వేరియేషన్స్ చేసిన క్యారెక్టర్ ఏదైనా ఉందా? నెంబర్ ఆఫ్ వేరియేషన్స్ ఆలో సార్ విక్రమ్ సార్. అది కాదు, ఇది ఒక చోట కొట్టిందండి. ఎందుకు కొట్టిందంటే రీజన్ చెప్తాడు. అందుకు కొట్టదే అంటాడు. మళ్ళీ ఇంకో రీజన్ చెప్తాడు. 3 సార్లు హెడ్ నాడు 3 రకాలుగా చేయించారు ఆయన. అలాంటి పర్టికులర్గా అందరూ మ్యాక్సిమం చెప్తారు సార్ మనకి. అక్కడ ఒకవేళ మనం చేసింది అది కరెక్ట్గా దగ్గరికి వచ్చి ఏదైనా ఇలా చేయి ఇంకా పెంచుదాన్ని లేదా కొంచెం తగ్గించు. నాందిలో లాస్ట్లో ఏడుపు సీన్లు ఉంటాయి. డైరెక్టర్ విజయ్ దగ్గరికి వచ్చి ఇంకా పెంచేది ఇంకా ఎమోషన్ ఆల్మోస్ట్ లేడీస్ ఏడ్చినట్టు ఏడాలి అంటే అవుట్పుట్ వచ్చింది. అల్టిమేట్గా డైరెక్టర్ ఏం చెప్తే. సెట్స్లో మీతో పాటు అంటే ఒక సినిమాలో నెంబర్ ఆఫ్ కమెడియన్స్ కూడా ఉంటుంటారు కదా. సో నీతో పాటు ఎవరుంటే ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతావు? అంటే నాకు ఇష్టమైన వాళ్ళు సార్ అంటే కో కమెడియన్స్ కానీ అలా. ఆల్మోస్ట్ 7-8 మంది పేర్లు చెప్తాను. మా కో కమెడియన్స్ అంటే మా శ్రీనివాస్ రెడ్డి కానీ, రాజేష్, సత్య, ధనరాజు, వేణు, వీళ్ళందరూ. అంటే మాకు ఒక బ్యాచ్ ఉంది కదా సార్, ఒక 11 మెంబర్స్ ఫ్లయింగ్ కలర్స్ అని. సో ఎవరున్నా ఆ రోజు ఫస్ట్ వెళ్ళండి టిఫిన్ చేసి మధ్యాహ్నం లంచ్ గురించి డిస్కషన్ ఉంటుంది. ఏం తెప్పించుకుందాం ఏంటి అనేది. అందరితోటి కంఫర్ట్ సార్. ఆ ప్రాబ్లం ఎక్కడా లేదండి. తెప్పించుకుందాం అంటే సొంతగానా లేదంటే ప్రొడక్షనా? కొన్ని ఇంట్లో నుంచినండి, కొన్ని బయట నుంచి ఏదైనా ఆర్డర్ ఇవ్వాలంటే. ఫుడ్ గురించి ఒక 1.5 నిమిషాలు డిస్కషన్ ఉంటుంది మధ్యాహ్నం తిని లంచ్ గురించి. ఎక్కువ వెనిల్ కిషోర్ ఉంటే వెనిల్ కిషోర్ టేస్ట్లు బాగుంటాయి సార్. తను ఎక్కడెక్కడ నుంచో పెడతాడు. రెగ్యులర్ ఫుడ్ కాకుండా కొంచెం తను కాంటినెంట్లో వాటి మీద కూడా తను బయట చదువుకుని వచ్చాడు కదా, తను ఎక్కువ పెడతాడు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ హీరోలతో చేసావు కదా. అవును సార్. మోస్ట్ కంఫర్టబుల్ హీరో అంటే ఎవరు? అందరూ కంఫర్టే సార్. కొంచెం ఎక్కువ కంఫర్ట్ ఎక్కువ ఫ్రెండ్లీ అంటే నేను ఇండస్ట్రీకి రాకముందు నుంచి నాకు రవితేజ గారు అలవాటు సార్. ఇండస్ట్రీకి రాక 3-4 సంవత్సరాల ముందు నుంచి పరిచయం ఉంది. ఆయన కంఫర్టబుల్ అవుతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే సార్, ఏజ్ గ్రూప్ ఉంటుంది కదండి, మాకు దగ్గరగా ఉన్న వాళ్ళతో ఎక్కువ కంఫర్ట్గా ఉంటుంది సార్. అంటే ఏజ్తో సంబంధం లేకుండా కలుపుకుపోయే స్టార్స్ అంటే అందరూ కలుపుకుని వెళ్తారు సార్. కలుపుకుని వెళ్ళారు. నా కంఫర్ట్ గురించి అడిగారు చెప్తారు. మీరు జనరల్ చేయదు సార్. అందరూ కంఫర్టబుల్గానే ఉంటారు సార్. మోర్ ఓవర్ హీరోలకి మా కమెడియన్లు ఉంటే బాగుంటుంది అన్న ఫీలింగ్లో ఉంటారు అందరు హీరోలు కూడా. కమెడియన్స్ బాగా చూసుకుంటారు. మధ్యాహ్నం ఎంత అడుగుతారు అన్నీ ఉంటాయి. నాకు పర్సనల్గా అదే ఎక్కువ అంటే ఆ ర్యాప్ ఉంది కాబట్టి. ఇప్పుడు 17 years అయింది కదా. 17th year రన్నింగ్. 17 అంటే ఈ అక్టోబర్ వస్తే 17 కంప్లీట్ అవుతాయి సార్. ఓకే. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే కొత్త బంగారు లోకంలో ఎంట్రీ ఇచ్చిన ప్రవీణ్కి సార్ ఇప్పటి ప్రవీణ్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఏజ్ పెరిగింది సార్. నాకు కనిపించట్లేదుగా. థ్యాంక్ యూ సార్. కొంచెం పొట్ట ఒళ్ళు చేసేవాడిని. మనం ఇది ఆపలేము. కొంచెం తింటుంటే అప్పుడు వచ్చినప్పుడు సినిమాలు చూసుకుంటే అదే ఎంత సన్నగా ఉన్నాం అనిపిస్తుంది సార్. ఏజ్తో పాటు మెటబాలిక్ రేట్ డౌన్ అవటం వల్ల కొంచెం డౌన్ అవుతున్నాం అండి.